జీవ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో మనకు అక్కడ ఒక తల్లి, ఒక స్త్రీ, ఒక తల్లి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆమె పేరు రిస్పా. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే దాని యొక్క హిస్టరీ, దాని యొక్క కాంటెక్స్ట్లోకి మనము కొంచెము వెళ్ళగలిగినట్లయితే 10వ వచనంలోకి వెళ్తే, అయ్యా కుమార్తెయకు రిస్పా గోనె పట్ట తీసుకుని, ఒక్క నిమిషం, ఇక్కడ రిస్పాని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఆ 7గురును తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7గురు ఏకరీతినే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. ఇక్కడ యవల కోత ఆరంభము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, దాదాపు ఆ కోత ఆరంభం నుంచి అక్కడ ఆవిడ ఎంతకాలం ఉందంటే దాదాపు 3 నుండి 6 నెలలు అక్కడ నివాసం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ రిస్పా యొక్క మాటకు హెబ్రూ భాషలో అర్థం ఏంటంటే గ్లోయింగ్ కోల్ అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక తల్లి అన్వేవరింగ్ మెటర్నల్ లవ్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే ఒక తల్లి స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఏ విధముగా తన బిడ్డల కొరకు ఆమె విజ్ఞాపన చేసి చివరికి విజయం పొందింది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. గిబియోనీలు ఇశ్రాయేలీలతో కలిసి నివాసం చేయడానికి యెహోవా యొక్క పేరట వారు కవెనెంట్, ఒక సంధి లేకపోతే ఒక నిబంధన చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీలతో గిబియోనీయులు నిబంధన చేసుకున్నారో, యెహోవా పేరట ఎప్పుడైతే వారు నిబంధన చేసుకున్నారో, వారు ఇశ్రాయేలీలతో కలిసి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే సౌలు రాజు పట్టాభిషిక్తుడైన తర్వాత తనకు యోధా వారి మీదను ఇశ్రాయేలీల మీదను ఉన్నటువంటి ఆసక్తి చేత ఈ గిబియోనీయులు మన దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్పి సౌలు రాజు దేవుణ్ణి సంప్రదించకుండా ఆ గిబియోనీయుల్ని, కొన్ని కుటుంబాలని నాశనం చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. దాని ఫలితంగా తండ్రి అయినటువంటి యెహోవా ఎప్పుడైతే ప్రజలు నిబంధన మేరతారో ఆ దేశానికి గొప్ప కరువు సంభవించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత ఆ దేశమునకు కరువు వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గర ఆ విషయాన్ని విచారణ చేస్తాడు. అప్పుడు తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, ఈ గిబియోనీయులు ఇశ్రాయేలీలతో లేకపోతే ఇశ్రాయేలీలు గిబియోనీయులతో నిబంధన చేశారు నా పేరట, యెహోవా పేరట. కానీ వారు సౌలు రాజు ఆ నిబంధన మీరి ఆ గిబియోనీయులను చంపించిన కారణం చేత ఈ దేశమునకు ఈ కరువు సంభవించిందన్న విషయము తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేస్తారు. అప్పుడు దావీదు ఆ కరువు ఏ రీతిగా ఆ దేశము నుండి తొలగించబడాలంటే తప్పక ఒక కార్యం జరగాలి. కనుక గిబియోనీయుల్ని దావీదు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, దేవుని దగ్గర నుంచి ఉగ్రత సంభవించిందని నాకు తెలుసని తన మనసులో అనుకుని, మీకేమి కావాలి, వెండి బంగారాల్లో ఎంత కావాలని ప్రశ్నిస్తే వారు ఏమని అడిగారంటే, మనకి ఆ అధ్యాయం అంతట్లో మనకి సారాంశం నేను చెప్తున్నాను. అప్పుడు గిబియోనీయులు ఏం చెప్పారంటే, మాకు వెండి కానీ బంగారము కానీ మాకు అవసరం లేదు, కానీ సౌలు సంతానంలో నుంచి 7గురు కుమారులను అప్పచెప్పమని కోరినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే సౌలుకు పుట్టినటువంటి కుమారుల్లో ఇక్కడ రిస్పా గురించి మనం మాట్లాడుకుంటున్నాము గనక, రిస్పా ఎవరంటే సౌలు యొక్క భార్య కాదు, కానీ సౌలు యొక్క ఉపపత్నిగా మనం ఇక్కడ గుర్తిస్తాం. ఆమె ఒక ప్రాఫెటెస్ కాదు, ఈవెన్ ఒక వైఫ్ పోస్ట్ కూడా కాదు, కానీ ఆమె ఆ దేశంలో ప్రాముఖ్యం వహించినటువంటి స్త్రీ కూడా కాదు. సౌలుకి జస్ట్ ఉపపత్ని. ఆ ఉపపత్నికి 2 కుమారులు పుట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే మీకాలు ద్వారా, మీరాబు లేకపోతే మీకాలు అని క్రింద ఫుట్ నోట్స్లో మనకు కనబడుతుంది. ఆమెకు 5గురు కుమారులు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ రిస్పాకు ఉన్నటువంటి 2 కుమారులు, ఆ మీరాబు లేకపోతే మీకాలకు ఉన్నటువంటి 5గురు కుమారులు కలిసి 7గురు సౌలు యొక్క సంతానము నుంచి
దావీదు గిబియోనీయులకు అప్పగించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు గిబియోనీయులు ఏం చేశారంటే ఈ 7 కూడా ఏకరీతిగానే వారు హతము చేసినటువంటి విషయం మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోత కాలమున ఎవల కోత ఆరంభమందు వారు మరణమైరి. ఇక్కడ యవల కోత ఆరంభము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. సర్వసాధారణంగా ఆ యొక్క కోత ప్రారంభం అంటే అది ఏప్రిల్ మాసంలో స్ప్రింగ్ సీజన్లో మొదలవుతుంది. ఎప్పటి వరకు ఆమె అక్కడ ఉందంటే ఆకాశము నుండి వర్షము కురియు వరకు, అంటే ఎర్లీ ఆటమ్ అంటాం, అది అక్టోబర్ నవంబర్ కాలం వరకు, అంటే దాదాపు 4 నుంచి 6 నెలలు కూడా ఆ పంట కాలం అంతా కూడా ఆమె వర్షం పడేంత వరకు, కోతకాలం అయ్యి మళ్ళీ వర్షం పడేంత వరకు ఆమె అక్కడ నిలిచి ఉన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ఈ రిస్పా చేసినటువంటి కార్యం ఏంటంటే అక్కడ బండ అనేటటువంటి మాట, క్రీస్తు అనేటటువంటి బండ మనం చూసుకుందాం, లేకపోతే వాక్యం అనేటటువంటి బండ అనేటటువంటి విషయం మనం చూసుకుందాం. ఆ బండ మీద ఉండి రాత్రి పగళ్ళు కూడా ఆమె నిద్రించకుండా పగటి వేళ ఆ కళేబరాలను ఒకవేళ తినడానికి కొరకై ఆకాశ పక్షులు వస్తాయేమో అని రాత్రి వేళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అడవి మృగాలు వచ్చి ఒకవేళ ఆ డెడ్ బాడీస్ని ఒకవేళ పీక్కుని ఒకవేళ ఆ మాంసం కొరకై ఆశపడి వస్తాయని చెప్పి ఆమె అక్కడ దివారాత్రులు కూడా ఉండి వాటిని తోలివేయిచు ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ విషయము ఈమె అక్కడ ఉండి ఆమె సైలెంట్గా ఉండి మరి ప్రార్థన చేసిందో ఏ విషయమో మనకు అక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ గోనె పట్ట కట్టుకుందంటే తన పశ్చాత్తాపడి అంగలార్చి విజ్ఞాపన ప్రార్థన చేసిందన్న విషయాన్ని మనం అక్కడ గమనించాలి. ఎందుకంటే ఎవరి కొరకు ప్రార్థన చేసిందంటే చనిపోయినటువంటి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అది మంచి ఎండాకాలం అయినటువంటి కారణం చేత ఆ శరీరం ఎండిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరి సర్వసాధారణంగా ఎండిపోయి విదరైపోయి ఎండి ముక్కల కింద రాలిపోయి ఉండొచ్చు శరీరం. అయితే ఈమె అలా చేసినటువంటి విషయం నెమ్మదిగా మనం 14-15 వచనాలకు అక్కడికి వెళ్ళేటప్పటికి రాజు అయినటువంటి దావీదుకు ఆ విషయం తెలిసి ఆ దావీదు గారు ఏం చేశారంటే ఆ ఎముకలన్నిటినీ కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా సౌలు యోనాతాను యొక్క ఎముకలు కూడా అవి అక్కడ గిల్బో పర్వతం మీద అతన్ని చంపేసిన తర్వాత యాబేష్ గిలియాద్ అనేటటువంటి వారు ఏం చేశారంటే సౌలు యోనాతాను యొక్క ఎముకలు తీసుకొని వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే దావీదు మహారాజుకి విషయం తెలిసిన తర్వాత ఆ ఎముకలన్నిటినీ పోగు చేసి రాజైనటువంటి సౌలు యోనాతాను ఎముకలు వీటన్నిటినీ కలిపి తీసుకొని వచ్చి తండ్రి సమాధి అయిన కీషు సమాధిలో ఈ ఎముకలన్నిటినీ స్టోర్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇది కథ. అయితే ఇక్కడ రిస్పా చేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక తల్లి అయినటువంటి రిస్పా చేసినటువంటి విషయం తన కుమారులు చనిపోయినప్పటికీ మరణించబడినప్పటికీ వారు చెట్టును కానీ లేకపోతే వాళ్ళు శాపగ్రస్తులై వేలాడదీయబడ్డారు. అయితే ఆ హెబ్రీ కల్చర్ ప్రకారం మనం ఆలోచిస్తే వాళ్ళ యొక్క సమాధులు ఎంత ఘనంగా చేస్తే అంత ఘనత వారికి ఉండేదంట. అంటే ఘనమైన సమాధి చేయాలి. ఎందుకంటే సమాధి అనేది వారి యొక్క కల్చర్లో చాలా పవిత్రమైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. అయితే తన కుమారులకి ఏమైందంటే ఆ రాజ సంతానంలో నుండి వచ్చినటువంటి ఆ కుమారులకి సమాధి లేనటువంటి కారణం అగౌరవాన్ని సూచిస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ రిస్పా చేసినటువంటి విషయం ఏంటంటే ఆ మృతదేహాల కొరకు ఒక బండ మీద ఒక రాయి మీద ఒక గోనె పట్ట పరచుకొని ఆమె విజ్ఞాపన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ మాతృత్వం, ఆ తల్లిగా ఆమె పడినటువంటి ఆవేదన మనం చూస్తాం. అయితే ఆమె ఒక్క మాట మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూడడం, లేకపోతే రాజైనటువంటి దావీదుకు వర్తమానం పంపించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడం. కానీ దావీదు ఆ విషయాన్ని తెలుసుకొని రాజులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వీరి ఎముకలన్నీ చేర్చి అక్కడ ఘనమైనటువంటి సమాధి
సమాధిగా పాతిపెట్టబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఒక స్త్రీకి దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రనిచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ రిస్పా చేసినటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తే పగలు రాత్రి అంటే ఇక్కడ పగటి సమయంలో వచ్చేటటువంటి ఆకాశ పక్షులు, రాబందులు వాటిని తోలివేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే ఈరోజు ప్రతి తల్లితో ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, సర్వసాధారణంగా తల్లులమైనటువంటి మనము అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు. కొన్ని విత్తనాలు 4 చోట్ల పడతాయి. కొన్ని మొట్టమొదట విత్తనాలు విత్తగానే ఏం జరుగుతాయంట, ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆకాశ పక్షులు అంటే విన్నటువంటి వాక్యాన్ని ఇమీడియట్గా సాతాను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ సమాజంలో మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే రిస్పా చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, పక్షులు ఈరోజు తల్లుళ్ళు మనం ఆలోచించినట్లయితే మనకు ఆకాశ పక్షులు వచ్చి వాక్యాన్ని ఎత్తిపోవడం, లేకపోతే ఒక తల్లి ఒక డిసిప్లిన్లో పిల్లల్ని పెట్టినా, ఒక క్రమంలో మన ఇంటి పడికట్లవి, మన కల్చర్ ఇది, మన ట్రెడిషన్స్ ఇవి, దేవుని యొక్క బిడలుగా మనం మార్చబడాలి, దేవుని యొక్క కుటుంబముగా మనం కట్టబడాలి, దేవుని కొరకు ఒక రాజ్యముగా మనం స్థాపించబడాలి, దేవుని యొక్క రాజ్యంలో మనం వారసులుగా మార్చబడాలని ఒక తల్లి నేర్పడానికి ఈ రోజుల్లో అవకాశం లేనటువంటి పరిస్థితులు అయిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే చాలామంది మెజారిటీ తల్లుల్ని మనం ఆలోచించినట్లయితే పిల్లలకి ఏం చేస్తారంటే, వాళ్ళ పనులు వాళ్ళ చక్కబెట్టుకోవడం కొరకు పిల్లలకు ఫస్ట్ నేర్పించేది ఏంటంటే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఇచ్చేటప్పటికి వాళ్ళ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే వీళ్ళ విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి అది ఒక సాధనంగా బిడ్డల జీవితాలను పాడు చేయడానికి ఆ సెల్ ఫోన్స్ వాళ్ళ చేతుల్లో పెట్టి అది అప్పగించి ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళ నుంచి వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు చేసుకుంటూ పోయేటటువంటి రోజులు ఇవి. కనుక ఇక్కడ రిస్పా జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రతికి ఉన్న బిడ్డల్ని నాశనం చేసేది ఎవరంటే తల్లులు. 75% అమెరికన్ సర్వే చేస్తే 75% క్రిస్టియన్ ఫ్యామిలీస్ పాడైపోవడానికి కారణం ఏంటంటే, 30 నుంచి 40 గంటల వరకు వాళ్ళ స్కూల్స్కి వెళ్తూ ఉంటారంట. కానీ 40 నుండి 60 గంటల వరకు వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారంట పిల్లలు. దాన్ని ఎంకరేజ్ చేసేది ఎవరంటే తల్లి. తర్వాత చర్చికి వాళ్ళ అటెండెన్స్ ఎంత అంటే వారానికి 3 సార్లు కనబడతారంట, కొన్ని గంటలు మాత్రమే. అంటే తల్లి పోషించి సంరక్షించి పెంచి బిడ్డల్ని ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్లోనికి మనం ప్రవేశించాలి, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి, దేవుని యొక్క మందిరంలోనికి మనం ప్రవేశించాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశించాలని మార్గాన్ని సిద్ధపరచలేనటువంటి తల్లులుగా కొనసాగుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రతి తల్లిని నమ్మి బాధ్యతగా ప్రభు ఏం చేశాడంటే బిడ్డలను అనుగ్రహించాడు. అయితే ఆ బిడ్డలను ఏ మార్గంలో నువ్వు పెంచుతున్నావు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఈమె ఆ ఎముకలను సహితం విడిచిపెట్టకుండా, ఏది ఏమైనా శరీరం ఉన్నా లేకపోయినా, ప్రాణం ఉన్నా లేకపోయినా కానీ ఆ బోన్స్ కొరకు ఆమె దివారాత్రులు అక్కడ ఉండి విజ్ఞాపన చేసినటువంటి విషయం మనకు అక్కడ కనబడుతుంది. ఆ డెడ్ బోన్స్ కోసం అవి ఏమీ తాకకుండా అక్కడ ఆమె ఉండి ఆమె దివారాత్రులు కనిపెట్టిన విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు తల్లులమైన మనతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, నీ బిడ్డలు ఇంకా సజీవులై ఉన్నారు, నీకు సజీవము కలిగినటువంటి ఆరోగ్యం కలిగినటువంటి బిడ్డలు నీ ముందు నివాసం చేస్తున్నప్పుడు వారి విషయం నువ్వు ఏ రకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నావు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తల్లిదండ్రులు అన్న విషయం మనం మాట్లాడుకుంటాం, తల్లిది తండ్రిది పాత్ర ఉంటుంది, కానీ ఒక కుటుంబాన్ని ఒక బిడ్డల్ని మాత్రం తీసుకొని పెంచి పెద్ద చేసేది తల్లి మాత్రమే. కనుక ఆ తల్లికి ఉన్నటువంటి ఆ ప్రేమను దేవుని యొక్క ప్రేమతో ఎప్పుడైతే మిక్స్ చేస్తామో బిడ్డల యొక్క భవిష్యత్తును దేవుడు పైకి తీసుకొని వెళ్తాడన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మనందరి జీవితాల్లో మనము మందిరాల్లో కనబడుతూ ఉంటాం, మన బిడ్డలు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రతి చోటకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ ప్రకారంగా వెళ్ళాలండి అనుకుంటాం, ఒక మ్యారేజ్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ ప్రకారంగా వెళ్ళాలనుకుంటాం. దేవుని యొక్క మందిరానికి నడిపించే తల్లి తన బిడ్డలను ఎన్ని వారాలు, ఎన్ని గంటలు,
ఎన్ని రోజులు దేవుని మందిరానికి నువ్వు మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి నువ్వు వచ్చే టైం ఏంటో, నీ బిడ్డలు వచ్చే టైం ఏంటో, నీ బిడ్డలు నడిపించే మార్గం ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవుని మందిరంలో ఎవరైతే నాటబడి ఉంటారో వారి యొక్క జీవితాలు ఫలిస్తాయి అన్న విషయాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఈమె యొక్క జీవితంలో ఆ సీజన్ ఎంతకాలం అయిందంటే 6 నెలలు. మన జీవితాల్లో మనం ఆలోచించినట్లయితే నువ్వు నీ బిడ్డల కొరకు దివారాత్రులు కాదు కదా, కనీసం 1 గంట 30 minutes అయినా నువ్వు కూర్చుని బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మార్గాలు ఇవి, దేవుని యొక్క మాటలు ఇవి, దేవుని బిడ్డలు ఈ రకంగా జీవించాలి, క్రైస్తవులు ఈ రకంగా జీవించాలని ఏ రోజైనా రోజులో 1 వారంలో అయినా 1 అరగంట నువ్వు ఖర్చు పెట్టి నీ బిడ్డలకు నువ్వు దేవుని గురించి చెప్తున్నావో లేదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొనవలసిన వారమై ఉన్నాం. సండే స్కూల్ అంటాం. సండే స్కూల్కి బిడ్డల్ని ఎలా పంపిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని గంటలకు పంపిస్తున్నారు అంటే, ఒక సండే స్కూల్లో ఒక 45 minutes సండే స్కూల్ జరుగుతుంది, కానీ మిగతా టైంలో రోజులో కనీసం 10 నిమిషాలైనా నీ బిడ్డల దగ్గర కూర్చుని ఇది బైబిల్ చదువు అని చెప్పేవాళ్ళు తక్కువ. ఇక్కడ రిస్పా యొక్క జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా ట్రూ మదర్స్ లవ్ ఏంటంటే ఎండ్ అయిపోయింది, ట్రాజడీ అయిపోయిందని విడిచిపెట్టడానికి వీలు లేదని విషయాన్ని రిస్పా జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా ఆమె ఫెయిత్ఫుల్గా, నా బిడ్డలు చనిపోయారు, వాళ్ళ స్టోరీ ఎండ్ అయిపోయింది, వాళ్ళ జీవితం ఎండ్ అయిపోయింది అని ఆమె అక్కడ విడిచిపెట్టకుండా ఇంకనూ వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. తన యొక్క సాక్రిఫిషియల్ లవ్ మనం అక్కడ చూస్తున్నాం మొట్టమొదటిగా. రెండవదిగా మనము ఆలోచించినట్లయితే సైలెంట్గా ఇంటర్సెషన్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ సైలెంట్ ఇంటర్సెషన్కి చాలా పవర్ ఉంటుందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే నెమ్మదిగా ఉండి తనలో తను అక్కడ ఒక్క మాట పలికినటువంటి విషయాన్ని మనం చూడడం, లేకపోతే సౌలు రాజును తిడుతున్నటువంటి విషయం మనం చూడడం, నా బిడ్డలను దేవా నువ్వు ఎందుకు చేసావు ఈ పని, చెయ్యని పాపము కొరకు ఎందుకు శిక్షించావని ఆ తల్లి అక్కడ గట్టిగా అరిచినటువంటి విషయాన్ని మనం చూడడం, కానీ సైలెంట్గా ఇంటర్సెషన్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే సైలెంట్గా ఇంటర్సెషన్ చేసిందో ఆ ఇంటర్సెషన్కి ఒక పవర్ అంటూ ఉంటుందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీ బిడ్డల కొరకు నువ్వు ఏమి విజ్ఞాపన చేస్తున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు, దేవుని సముఖంలో నీ ఇంటిలో అయినప్పటికీ దేవుని మందిరంలో అయినప్పటికీ నువ్వు విజ్ఞాపన చేస్తే పరలోకమందున్న తండ్రికి ఆ విజ్ఞాపన వినబడుతుందంట. నీ బిడ్డల పక్షంలో నువ్వు చేసేటటువంటిదని మనము ఇక్కడ ఆలోచన చేయాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పర్సిస్టెంట్ ఉమెన్గా మనం అక్కడ చూస్తాం, పర్సిస్టెంట్ మదర్గా మనం అక్కడ చూస్తాం. అక్కడ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 రాత్రులు కాదు, 10 రోజులు కాదు, కానీ అక్కడ దాదాపు 3 నుండి 6 నెలలు, అంటే సీజన్ మనం కరెక్ట్గా అక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ దాదాపు అంతకాలము ఆమె అక్కడ కనిపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే అంతకాలము ఆమె అక్కడ ప్రభు సముఖంలోనే తన బిడ్డలకు హాని కలగకుండా ఎప్పుడైతే తను అక్కడ కనిపెట్టిందో దేవుడు విని ఆ ల్యాండ్ని, ఆ నేషన్ని స్వస్థపరిచాడంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. 4వదిగా మనం చూచినట్లయితే, నేను ఇందాక చెప్పాను హిబ్రూ ఆ కల్చర్లో ఆ సమాధులు లేనటువంటిది చాలా షేమ్ఫుల్ సిచ్యుయేషన్గా మనం చూస్తాం. గొప్ప సిగ్గు, అవమానం, అగౌరవం, అటువంటి పరిస్థితిలో ఆమె ఏం చేసిందంటే, దేవుడు నా యొక్క నమ్మకత్వానికి తప్పక రివార్డ్ ఇస్తాడని ఆమె విశ్వసించి ఆ సిగ్గు పడేటటువంటి ఆ పరిస్థితుల్లో నుండి ప్రభు తన కుటుంబాన్ని రిస్టోర్ చేసి ఆ సమాధుల్లో చేర్చడానికి ఒక డిగ్నిటీ, ఆ రాయల్టీకి ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనందరి జీవితాల్లో మనం ఆలోచించినట్లయితే తల్లిగా మనము ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తున్నామన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. సంఘములో ఉన్నటువంటి తల్లుల గురించి మనం మాట్లాడుకున్నా, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లుల గురించి మనం మాట్లాడుకున్నా, నీ బిడ్డలకు నువ్వు ఏ విధమైనటువంటి ఎగ్జాంపులరీ లైఫ్ చూపిస్తున్నావు. సర్వసాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఒక తల్లి
తన జీవితంలో చేసినటువంటి కార్యాలు అవి మంచివైనను చెడ్డవైనను సరే ఫుట్ ప్రింట్స్ అక్కడ మిగిలిపోతాయంట. కనుక నువ్వు నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఫుట్ ప్రింట్స్ నువ్వు మిగులుస్తున్నావు. అయితే ఇక్కడ రిస్పా జీవితంలో మనం ఆలోచించినట్లయితే చనిపోయినటువంటి డెడ్ బోన్స్ కోసం తను అక్కడ నిలిచి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు సజీవులమైనటువంటి బిడలు ఇంకనూ నీ ఒడిలోనే ఉన్నారు, ఇంకనూ నీ ఇంటిలోనే ఉన్నారు, ఇంకా నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నావు, దేవునికి ఎంత నమ్మకత్వంగా నువ్వు ఉంటున్నావు. మనం అనుకుంటాం, ఏమండి ఆల్రెడీ నా పిల్లలు ఎడిక్ట్స్ అయిపోయారండి, నా పిల్లలు డ్రగ్స్కి ఎడిక్ట్స్ అయిపోయారండి, లేకపోతే నా పిల్లలు త్రాగుడికి ఎడిక్ట్స్ అయిపోయారండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ రిస్పా జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడూ సమయము మించిపోలేదు. నువ్వు దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మనకు హోప్ అనేది ఉంది, నిరీక్షణ అనేది ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తల్లులందరం కూడా మన జీవితాల్లో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరి కొరకు ఒకరు దైవ వాక్యాలు మనము చేసుకుంటూ మన బిడ్డలందరినీ కూడా దేవుని మార్గాల్లో పెంచి ఆశీర్వాదం కలుగునట్లు, వారు ఆశీర్వదించబడడం ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు ధన్యమైనటువంటి జీవితం నా పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.